అర్చన సమయం ఆసన్నమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. అర్చన సమయం ఆసన్నమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. అర్చన సమయం ఆసన్నమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే. నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే. సత్యానితో నీ రూపం చూడరే, దైవతనయుని మహిమను కాంచరే. సత్యానితో నీ రూపం చూడరే, దైవతనయుని మహిమను కాంచరే. అర్చన సమయం ఆసన్నమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. ఈనాటి పూజా బలిలో ప్రత్యేక విధంగా ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రార్థించుదము. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యపూలె బజ్జీ పూజా స్థిర నిర్దాతలు పత్తిపాటి చందర్ ప్రభావతి కుటుంబంలో వారిని దేవుడు దీవించాలని మనవడు మనవరాళ్ళకి మంచి జ్ఞానము దైవభక్తిని ప్రసాదించి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విద్యాంశని చేకూరాలని కోరుతూ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించదము. గుంటూరు మేత్రాసనం నర్సరావుపేట విచారణ, డాక్టర్ అల్లం జోస్పీన్ ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న షౌరెడ్డి రమ్యలకు దేవుని దీవెనలు, చైత్రికారెడ్డికి మంచి భవిష్యత్తు, రాజీవ్ రతన్ రెడ్డికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, అల్లం షౌరెడ్డి, తోమాసమ్మ, చిన్నపరెడ్డి, ఆన్మేరీ ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 39వ గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కడప పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా పూజా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్టూరు విచారణ, దేవుడు చేసిన మేళ్లకు అపాయం నుంచి కాపాడిన విధానమును బట్టి కృతజ్ఞత తెలుపుతూ సెయింట్ మేరీస్ హై స్కూల్కు ఈ సంవత్సరము దేవుడు వసగిన అభివృద్ధికి వందనాలు తెలుపుతూ జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టరు ఇమవర్షిన్ని కాచి కాపాడాలని వేడుకుంటూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన స్వంత ఉద్దేశాలను దేవునికి సమర్పించి అందరినీ దీవించమని ఈ యొక్క పూజ బలిలో ప్రార్థించుకుందాము.
పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. నా ప్రభువుని నేను నిత్యము నా కన్నుల ముందు ఉంచుకుందును. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కాబట్టి నేను త్రొనగను. కీర్తన 16:8. మరియు నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సాత్వికతలను గుణములను మీరు అలవర్చుకున్నటకు ప్రయత్నించుడు. విశ్వాసమనే పోరాటంలో మీరు మంచి పోరాటమును ప్రదర్శించి ముఖ్యముగా నిత్య జీవాన్ని సంపాదించుకున్నటకు ప్రయత్నం చేయుడు. 1 తిమోతి 6:11 ప్రభువాక్యం మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు. కావున పాపానికి దూరంగా, పుణ్యానికి దగ్గరగా, సైతానికి దూరముగా, ప్రభువునకు చేరువుగా ఉంటే ఈ యొక్క సుగుణాలు, ముఖ్యముగా పునరుత్థాన భాగ్యములో మనకు దేవుని ఆశీస్సులు, ఆ భాగ్యములో మనకు పాత్రను మరియు పరలోకము నుంచి దేవుడు మనకు ఆశీర్వాదాలను ప్రసాదించి మనల్ని ఆయత్తపరుచుకొని నిత్య జీవాన్ని పొందటానికి ఆ దేవుడు మనకి అవకాశాన్ని, అదృష్టాన్ని, దీవెనలను ప్రసాదిస్తారు. కావున మన పాపాల కోసమై ప్రాయచితపడి ఈ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనడానికి నిర్మల హృదయాన్ని, పవిత్ర మనస్సులను మనకు ప్రసాదించమని వేడుకుంటూ మన పాపాల కోసమై ప్రాయచిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అహంభావంతో పతనమైపోయిన లోకమును నీ ప్రియమైన కుమారుని వినయాత్మకమైన మరణం ద్వారా ఉద్ధరించితివి. పాపదాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి నిత్యానందమును ప్రసాదించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పశ్చాత్తాపపడి నిత్యజీవం పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో అన్యులు కూడా దేవుని వాక్కును అంగీకరించిరని యూదయా సీమలో ఉన్న అపోస్తులు సోదరులు వినిరి. పేతురు
యెరూషలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించు యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఏల భుజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్పా నగరములో ప్రార్థన చేసుకొనుచుండగా తన్మయత్వములో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకము నుండి 4 కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచితిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో జంతువులు, అడవి మృగములు, ప్రాకిడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినబడెను. కాని నేను, ప్రభు వలదు, నేను ఎప్పుడైనను నిషిద్ధమైనదియు అపరిశుద్ధమైనదియు తినలేదు అని బదులు పలికితిని. మరలా ఆకాశము నుండి ఆ స్వరము, దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను. ముమ్మారు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ సమయములోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుష్యులు నేను ఉండిన ఇంటి యొద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఈ 6 సోదరులను నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పాకు మనుషుని పంపి పేతురు అనబడు సీమోనును పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబమును రక్షింపబడుదురు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బప్తిస్మమిచ్చెను, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానము పొందుదురు అని ప్రభు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకము వచ్చినది. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడను అని పేతురు వారికి తెలియజెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి నిత్యజీవం పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని దేవుని స్తుతించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు, నా సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక గొనెన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు, నా సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది. సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు, నా సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచటికి పంపుము, అవి నాకు దారి చూపును. నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమైన దేవళమునకును నన్ను తోడ్కొని పోవునుగాక. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు, నా సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వత్తును. నాకు పరమానందము వసుగువాడవు నీవే.
నా దేవుడవైన ప్రభు, నేను తంత్రి వాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు, నా సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చిక గల చోట నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసీద తీర్చును, ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసీద తీర్చును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 10 వచనములు 11 నుంచి 18 వరకు. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయిను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుటను చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేనును నా గొర్రెలను, నన్ను నా గొర్రెలు ఎరుగును. నేను గొర్రెల కొరకై నా ప్రాణమును ఇచ్చేదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు, వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరి ఉండును. ఈ కారణం చేతనే తండ్రి నన్ను ప్రేమించును. ఎలయనా నా ప్రాణము మరలా పొందుటకై దానిని దారపోయిదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనుడు. నా అంతట నేనే దారపోయిటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. కాపరికి, మంచి కాపరికి వ్యత్యాసము
భేదము ఉన్నది. పాత నిబంధనలో యావే దేవుడు కొంతమంది కాపరుల జీవితాన్ని గురించి ప్రభు తృప్తి చెందలేదు. వాళ్ళకు అప్పగించబడిన బాధ్యతల్లో వాళ్ళు నిర్లక్ష్యంగా జీవించారు. ముఖ్యంగా గొర్రెల ఎడల వారు ప్రదర్శించిన తీరు కొన్నిసార్లు యావే దేవుణ్ణి కోపానికి గురి చేశాయి. ఏలైనా వారు ఆ గొర్రెలను చంపుటయందును మరియు తప్పిపోయిన వాటిని వెతకకుండా ఉండుకును, గాయపడిన వాడికి వాళ్ళు కట్టుకట్టకుండా మరి వాటి నుంచి లాభాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఎక్కువగా జీవించారు. దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ఉన్న నాయకులు, సంఘములో పెద్దలు వాళ్ళు చేస్తున్న స్వార్థపూరితమైన పనులను గురించి కూడా ప్రభు సంతోషంగా లేరు. ప్రభువుకి వారి క్రియల ద్వారా ఆ ఆగ్రహము, కోపం అనేది ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది. దాని లిస్టులో మనము కూడా ఉండవచ్చు. అందుకే క్రీస్తు ప్రభు మరి ఒకసారి అందరిని ఉద్దేశించి నేను మంచి కాపరిని అని తెలియజేస్తున్నారు. ప్రభు యొక్క ఆదర్శాన్ని మన అనుదిన జీవితంలో పాటించాలి. ముఖ్యంగా ప్రభు చూపెట్టిన మార్గంలో మనము నడవటానికి ఆ ప్రభు యొక్క మంచి గుణాలను కొన్నిటిపైన ధ్యానం చేస్తాము. ప్రభు అంటున్నారు, నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణమును ధారపోయిదును. అంటే దీనిని బట్టి ప్రభువులో త్యాగపూరితమైన ప్రేమ, ఆ త్యాగపూరితమైన ప్రేమ ద్వారా గొర్రెలు మంచిగా ఉండాలి, ఆ గొర్రెల కోసము నా ప్రాణాన్ని కూడా సమర్పిస్తాను, సమర్పించారు కూడా. అదేవిధంగా బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువు వైపు చూస్తూ ఆ ప్రభు చేసిన త్యాగాన్ని వారు కూడా తమ చుట్టూ ఉన్న వారికి ఆ త్యాగపూరితమైన ప్రేమను చూయించాలని ప్రభు ఈనాడు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. దీనిని బట్టి అవినావభావ సంబంధం అనేది ప్రభువుకి, తండ్రికి, ప్రభువుకి, గొర్రెలకి ఉన్నది. ప్రభు అంటున్నారు, యెషయా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిస్తున్నారు దేవుని వాక్యము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నా కూడా ప్రభు అంటున్నారు, నిన్ను నేను పేరు పెట్టి పిలిచానంటే ప్రభు దృష్టిలో, దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ పర్సన్స్, ప్రత్యేకమైన వారు అని గ్రహించాలి. అదేవిధంగా ప్రభు మిమ్మల్ని మీ సొంత తల్లి మరచిన నేను మిమ్మల్ని మరువను అనే అభయాన్ని కూడా ఇస్తున్నారు. పేరు పేరున ఆ గొర్రెల కాపరికి ప్రతి ఒక్క గొర్రెని గురించి తెలుసు. ఆ యొక్క అవినావభావ సంబంధం అనేది ఉంది. అంటే దేవుడు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మన కోసం సర్వస్వాన్ని ఆయన సిద్ధం చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఆ ప్రభు చింతనే ఉండాలని ప్రభు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రభు అందరికీ మార్గదర్శి, ఒక మంచి గొర్రెల కాపరిగా. ఎలయనా ఆయన మన ఆత్మ సేదను తీరుస్తారు, ప్రతి ఒక్కరిని ధర్మ మార్గంలో నడిపిస్తారు. మంచి గొల్లవాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన నడిచిన ధర్మ మార్గంలో మనల్ని నడిపిస్తారు. అది క్రీస్తు ప్రత్యేకత. దానిని స్వీకరించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ప్రభు అంటున్నారు, నా చేతి నుంచి
నా గొర్రెలను ఎవ్వరూ తీసుకుపోలేరు. నా తండ్రి చేతి నుంచి నాకు అప్పగించబడిన గొర్రెలను ఎవరు కూడా తీసుకుపోరు. కాబట్టి అవి వినాశనము చెందవు. నా చేతులలో, నా తండ్రి చేతులలో ఉంటున్నాయి. కాబట్టి నిత్య జీవాన్ని వారు పొందుతారు. అంటే గొర్రెలను ఎంత ప్రేమతో, శ్రద్ధతో ప్రభు సంరక్షిస్తాడో, సో మనమందరం కూడా ప్రభు యొక్క గొర్రెలము. కాబట్టి దేవుడు మన ఎడల ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారో దాన్ని అందరూ కూడా గ్రహించి ధన్యవాదాలు తెలిపి ఆ ప్రభు చెంతనే ఉండటానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రభు తప్పిపోయిన వాటిని వెతుకుతారు అని లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనము చదువుతాము. 100 గొర్రెలలో ఒకటి తప్పిపోతే ఆ గొల్లవాడు దానికోసమై 99 వాటిని అక్కడే అరణ్యంలో వదిలిపెట్టి వెళ్ళి దానిని కనుగొంటాడు. కనుగొన్నప్పుడు ఆయన సంతోషానికి అవధులు లేవు. గొర్రెపిల్లని ఎత్తుకొని భుజాల మీద వేసుకొని సంతోషంతో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులని, ఫ్రెండ్స్ని, ఇరుగు పొరుగు వారిని పిలిచి, నేను కనుగొన్నాను తప్పిపోయిన దానిని, రండి సంతసించండి అని వాళ్ళని ఆహ్వానిస్తారు. అదేవిధంగా ప్రభు చెంతకు రావటానికి కొన్ని ఆటంకాలు, పాపాలు, ఇబ్బందులు అనేవి మన జీవితాల్లో ఉంటాయి. మారు మనసు పొంది ప్రభు చెంతకు వచ్చిన వారికి ఈ గొర్రెపిల్లలతో పోలుస్తూ ఉన్నారు. హృదయ పరివర్తన అవసరం లేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం చెందిన ఒక వ్యక్తి విషయంలో పరలోకంలో గొప్ప సంతోషం అనేది ఉంటుంది. అంటే గొర్రెపిల్లను పోగొట్టుకొనవద్దు అని ప్రభు తన ప్రేమను చూపెడుతూ ప్రతి ఒక్కరిని కూడా తన చెంతకు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఆ హృదయ పరివర్తన అనేది ఈనాడు ప్రభుని మనము చూస్తూ ఆయన మార్గంలో నడుస్తూ పొందుతున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు సెలవిస్తున్నట్లు కీర్తన 23లో చదువుతాము, ఆయన మనల్ని పచ్చిక బయలులో పరుండ చేయును, చల్లని జలాశయముల వద్దకు మనల్ని తోడుకొని పోవును. అంటే మనల్ని శారీరకంగా గొల్లవాడు ఏ విధంగా అయితే మంచి కాపరిగా గొర్రెలకు ఆ గడ్డి నీరునిస్తారో, ఆధ్యాత్మికంగా మన మంచి కాపరి, మేపరి క్రీస్తు ప్రభు మనల్ని కూడా తృప్తిపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన వాక్కు ద్వారా, తర్వాత తన శరీర రక్తాల ద్వారా. కావున ప్రతి ఒక్కరు కూడా దైవ వాక్కుని, బైబిల్ని చదివి ధ్యానించి దానిని అనుసరిస్తే ఆ పచ్చిక బయలులో మనం ఉంటాము. తన శరీర రక్తాలను స్వీకరించి ప్రభుతో లీనం కావడానికి ఆ యొక్క జలాల వద్దకి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ ప్రభు అంటే మనకి శారీరకమైనవే కాక ఆధ్యాత్మికమైన అవసరాలను తీర్చే గొప్ప మేపరి, కాపరి మన క్రీస్తు ప్రభు. అదేవిధంగా కొంతమంది బాధ్యతలను చక్కగా నెరవేరుస్తలేరు. కాబట్టి యావే ప్రభు ఎజెకీయులకు రాసిన 36వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు, నేనే నా గొర్రెలకు మేపరిగా, కాపరిగా ఉంటాను, వాటి ఎడల జాగ్రత్తగా ఉంటాను. ఏ విధంగా అయితే గొర్రెల కాపరి చెదరిపోయిన వాటిని ప్రోగు చేసి వాటిని జాగ్రత్తగా చూసుకుంటారో, నేను కూడా అలానే చూసుకుంటాను. అంటే మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఆ క్రీస్తు ప్రభు అలా చూసుకుంటాను అని తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇంత మంచి ప్రభు మనల్ని ఆహ్వానించి తన చెంతకు రమ్మని పిలుస్తున్నారు. ఎలా రావాలి మనము అని ఆత్మపరిశీలన చేసుకుంటే, ప్రభు స్వరాన్ని ఎవరు ఆలకిస్తారో వాళ్ళు ప్రభు చెంతకు వస్తారు. కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. బైబిల్ నుంచి స్వరాన్ని ఆలకించి వాళ్ళ జీవితాలు ఎలా మారాయో. అబ్రహాము, యావే దేవుడు పిలిచాడు, అబ్రహామా చిత్తం ప్రభు, నేను ఇక్కడే ఉన్నాను అని. ఇస్హాకుని ఆయన బలిగా సమర్పించమని అబ్రహామును కోరారు. నీవెంతగానో ప్రేమించిన
నీ కొడుకుని బలిగా సమర్పించాలంటే ఎదురు జవాబు లేకుండా, సందేహం లేకుండా చిత్తం ప్రభు అని సెలవిచ్చారు. తర్వాత దేవుడు ఆయనను ప్రత్యేక విధంగా దీవించాడు. ఏలైనా గొర్రెపిల్ల మంచి గొల్లవాని యొక్క స్వరాన్ని, క్రీస్తు ప్రభు స్వరాన్ని విన్నట్టు విని ఆయన ఆ యొక్క దీవెనలను పొందాడు. మరి అదేవిధంగా మోసే ఆ మండుచున్న పొదలో ప్రభు స్వరం వినిపించింది. ఆయనకు దేవుడు ఆ యొక్క గొప్ప లీడర్గా, సేవకుడిగా ఉండే భాగ్యాన్ని, ఇజ్రాయేలు ప్రజలు నడిపించడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆజ్ఞలను అన్నీ కూడా ఆయనకిచ్చారు. దాని ద్వారా ఆయన గొప్ప వ్యక్తిగా మారాడు. అదేవిధంగా ఏలియా ప్రభు ఆయనతో అన్నాడు, మీరు కొండ దగ్గరికి రండి అని అనగానే ఏలియా వెళ్ళాడు. ఎదురు చూస్తున్నాడు. వాన వచ్చింది, మెరుపులు వచ్చాయి, భూకంపం వచ్చింది. కానీ ప్రభు ఆయన గుర్తించలేకపోయారు. చివరికి చిన్న జెంటిల్ బ్రీజ్ అంటారు, దానిలో ఆయన ప్రభువుని కనుగొన్నాడు. గొప్ప ప్రవక్తగా వెలిశాడు. మరి సెయింట్ పాల్ సౌలుగా దమాస్కస్ వెళ్తూ ఉంటే క్రీస్తు ప్రభు, సౌలు సౌలు నన్నేల హింసిస్తున్నావు అనే ఆ వాక్యాన్ని, ఆ యొక్క పిలుపును విని ఆయన జీవితమే మారింది. గొప్ప సువార్త బోధకుడుగా మారారు. మరియ తల్లి, ఇదిగో నేను ఏలిన వారి దాస్యరాలను అని సెలవిచ్చింది దూత సందేశం ద్వారా. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ప్రభు స్వరాన్ని విని ప్రభుకి లోబడి ప్రభు చిత్త ప్రకారం జీవించారు. దేవుడు వారిని రక్షణ చరిత్రలో భాగస్థులను చేసి ఇతరులకు ఆశీర్వాదాలుగా చేశారు. అదేవిధంగా మనమందరం కూడా ప్రభు యొక్క స్వరాన్ని వినటానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు ఎన్నో శబ్దాలు, స్వరాలు అన్నిటిని చూస్తున్నాము, వింటూ ఉన్నాము. కానీ ప్రభు యొక్క స్వరాన్ని వినలేకపోతున్నాము. అందుకే దీవెనలను మనము పొందలేకపోతున్నామని ప్రతి ఒక్కరు కూడా భావించాలి. యోహాను 21:15 క్రీస్తు ప్రభు పేతురుతో, యోనాపుత్రుడు అయిన సీమోను, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభు, నీకంతయు తెలుసు. ప్రభు ఏమన్నారు? నా గొర్రె పిల్లలను మేపుము. తర్వాత క్వశ్చన్ సేమ్. ప్రభు ఏమన్నాడు? నా గొర్రెలను కాయుము. మూడవ పర్యాయము, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును అని చెప్పి అనగానే ప్రభు అన్నాడు, నా గొర్రెలను కాయుము. మరి పేతురు ప్రభు యొక్క ఆజ్ఞను అంగీకరించి స్వీకరించి తిరుసభకే మూలరాయిగా అయ్యి ఆయన చివరికి ప్రభు కోసం తన ప్రాణాలను ప్రభు ఏ విధంగా అర్పించారో తన గొర్రెల కోసం, మనందరి కోసము ఆయన కూడా ప్రభు మార్గంలో, బాటలో పయనించారు. అదేవిధంగా దేవుడు ప్రతి తల్లిదండ్రులకు, పెద్దలకు, సంఘములో ఉన్న అధికారులందరికీ కూడా బాధ్యతలను అప్పగిస్తున్నారు. మనమందరము మంచి కాపరి మేపరైన క్రీస్తుల ఈ బాధ్యతలు అప్పగించబడిన వారందరూ కూడా తమ తమ బాధ్యతలను అప్పగించాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు మీకు, మీ కుటుంబానికి వస్తాయి. మరి అదేవిధంగా మంచి గొర్రె పిల్లలు, మంచి గొర్రెలుగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. గొర్రె పిల్లలు బాగుండాలి, మరి గొర్రెల వాళ్ళు కూడా బాగుండాలని ప్రభు అంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆహ్వానిస్తున్నారు తన చెంతకు రమ్మని. ఏలైనా మత్తయి 11:28 భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ప్రసాదించదను. నా కాడిని ఎత్తుకొని సాధుశీలుడనయు వినమ్ర హృదయుడనడు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతిని పొందుదురు. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా తన చెంతకి రమ్మని, మంచి గొల్లవాడు ఏ విధంగా గొర్రె పిల్లలకు ఆ యొక్క పచ్చిక బయలులో
మరియు చల్లని జలాశయముల వద్ద శాంతిని, విశ్రాంతిని, ఆనందాన్ని ఇస్తారో అదేలాగున ప్రభు కూడా పూజా బలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అదే శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాలను ప్రసాదిస్తారు. ఈ యొక్క గొప్ప వరాలను మనందరకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజా బలిలో వేడుకుంటూ ఆ ప్రభు సన్నిధిలోనే ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా. అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. నీది కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నీది కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నాకున్న సర్వం నీదే ప్రభువా, నాకున్న సర్వం నీదే ప్రభువా. నీ ఒసగిన అనువనువు నీకే అంకితం, నీ ఒసగిన అనువనువు నీకే అంకితం. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఆనందంతో నిండిన నీ శ్రీసభ అర్పణములను స్వీకరించుము. మా ఆనందమునకు ఆధారమైన నీ ప్రియమైన కుమారుణ్ణి పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవిస్తూ అవకాశమును మాకు దయచేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ నిరంతరము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు
వధింపబడినను సదా జీవిస్తూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థమో చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభుని సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మన జీవనం కాచి కాపాడును కాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని
ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా రావా, ఎద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా దేవా దేవా, ఎద సదనపు అధిపతి కావా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయనట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మేము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షించుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయమహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము.